తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ హడావుడి మొదలైంది. ఓట్లు వేసేందుకు సొంత ఊర్లకు పయనమవుతున్నారు ఓటర్లు. తెలంగాణలో ఉండే ఏపీ వాసులంతా ఆంధ్ర బాట పట్టారు. సొంత ఊర్లో ఓటు హక్కు ఉండడంతో పోలింగ్ రోజున అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పోలింగ్ సోమవారం కావడంతో శని ఆదివారాలు సెలవు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో సొంత గ్రామాలకి బయలుదేరుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లు రద్దీగా మారిపోయాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. సాధారణంగా మనం సంక్రాంతి సమయంలో తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని చూస్తుంటాం. హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ వాసులంతా పండగ కోసం సొంత ఊర్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏపీకి పోటెత్తుతున్నారు ఓటర్లు. దీంతో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. ఏ బస్సు చూసినా, ఏ ట్రైన్ చూసినా ఫుల్ రష్ే కనిపిస్తోంది. కేపీహెచ్బీలో ప్రయాణికుల రద్దీపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రోజా ప్రస్తుతానికి మనము కేపీహెచ్బీ కాలనీకి సంబంధించిన బస్టాండ్ లో ఉన్నాము. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఏపీలో ఈ నెల 13వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం రోజే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో కేపీహెచ్బీ, కుక్కడపల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రయాణికులతో, ఓటర్లతో కిక్కిరిసిపోయాయని చెప్పాలి. వరుసగా సెలవు రావడం, అలాగే 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాసులు హైదరాబాద్లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో, ఎవరైతే సెటిలర్లుగా ఉన్నారో వారంతా కూడా ఏపీలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ప్రయాణం అవుతున్నారు. ఈరోజు సాటర్డే అలాగే రేపు సండే కేవలం 30 గంటలు మాత్రమే ఉంది ఎన్నికలకు సంబంధించి సమయం పరిశీలిస్తే. ఈ క్రమంలో ఇప్పటికే వారం రోజుల ముందు నుంచి కూడా చాలా రిజర్వేషన్ అంతా కూడా బిజీగా ఉంది, బుక్ అయిపోయింది. అప్పటికి కూడా చాలా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటర్లందరూ కూడా ఏపీ ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. అయితే ఈరోజు సాటర్డే, రేపు సండే అయితే దాదాపు 2000 బస్సెస్ అందుబాటులో ఉంచారు. ఇటు ప్రైవేట్ బస్సెస్ అలాగే ఆర్టీసీ బస్సెస్. మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? ఒంగోలు. సో మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు బస్సెస్? మొన్న. అంటే ఎన్ని గంటలకు దొరికింది మీకు బస్సు? మాకా మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలకి ఎలక్షన్ కోసం. సో బస్సెస్, ఆర్టీసీ బస్సెస్, ఏపీఎస్ అలాగే టీఎస్ఆర్టీసీ బస్సెస్ ఎట్లా అరేంజ్ చేసింది? బాగుందా? బాగానే ఉందండి, ఫ్రీగానే. ఓకే. సో మొత్తంగా సాటర్డే అలాగే సండే రోజు మాత్రం 2000 బస్సెస్ నడుపుతా ఉంది ఇటు టీఎస్ఆర్టీసీ అలాగే ఏపీఎస్ఆర్టీసీ. ఇక షేర్లింగంపల్లి కావచ్చు, కుక్కడపల్లి, కేపీహెచ్బీ, మియాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో, గ్రేటర్ శివర్ ప్రాంతాల్లో ఏపీ వాసులు అధికంగా ఉంటున్నారు, అలాగే సెటిలర్ కూడా ఉన్నారు. అయితే వీరంతా కూడా ఈసారి ఏపీలో కూడా ఎన్నికలు రసవత్తరంగా సాగుతా ఉన్నాయి. కాబట్టి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎంచుకునేందుకు కూడా ఓటర్లందరూ తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో ఏ బస్సు చూసినా, అలాగే ఇటు రైల్వే స్టేషన్ చూసినా, బస్టాండ్ చూసినా కూడా ప్రయాణికులతో, ఓటర్లతో కిక్కిరిసిపోతా ఉందని చెప్పాలి. ఇక ఈరోజు సాటర్డే కాబట్టి కొంతమంది మిడ్నైట్ 12 వరకు కూడా జర్నీ చేసి తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కూడా వీరందరూ కూడా ప్రయాణం అవుతున్నారు. మనతో పాటు కొంతమంది మనతో ఏమున్నాయండి, బస్సెస్ బిజీగా ఉన్నాయా? మీ రిజర్వేషన్ బుక్ అయిందా? బుక్ ఉంది. దేనికోసం వెళ్తున్నారు మీరంతా? ఓట్లు వేయడానికి. ఎక్కడికి వెళ్తున్నారు? తుని. సో ఇక్కడ నుండి నెక్స్ట్ ఎటు అంటే స్టాప్ కావచ్చు, అలాగే ఎట్లా ఉంటుంది అసలు? చాలా బిజీగా ఉంది, చూస్తుంటే తెలుస్తుంది కదా, అంతా చాలా బిజీగా. సో మీరు కుటుంబ సమేతంగా వెళ్తున్నారా ఏంటి? కుటుంబం మొత్తం వెళ్తున్నాం, ఫ్యామిలీతో. సో చాలా బిజీ ఉన్నాయని తెలుస్తోంది బస్సెస్. సో అధికార యంత్రాంగం ఏమైనా చర్యలు తీసుకుంటారా? సరే తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాక ఎలాగంటే ఓట్లు అయినాయి కానీ వాళ్ళు కూడా బాగా కాన్సెప్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. అయితే వాళ్ళ అదృష్టం కొలితే ఎవరికి వెళ్తారు అన్నది వాళ్ళకి తలరాతను పెట్టి కానీ వీళ్ళు అన్ని పార్టీలు కూడా చర్య తీసుకుంటున్నారు. ఓకే. సో మొత్తంగా కేపీహెచ్బీ కాలనీ అలాగే కుక్కడపల్లి పరిసర ప్రాంతాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఏ బస్ చూసినా కూడా ప్రైవేట్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ కూడా చాలా ఇప్పటికే రిజర్వేషన్ కంప్లీట్ అయిపోయింది, బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి కిక్కిరిసిన ప్రయాణికులతో అన్ని బస్సెస్ ఫుల్ అయ్యి ఏపీ పరిసర ప్రాంతాలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రయాణికులందరూ కూడా బయలుదేరుతున్నారు. రోజా, ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.